హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలు స్టేట్మెంట్లు మాత్రమే ఇస్తారని, కాంగ్రెస్ నేతలకు ఎలాంటి కార్యాచరణ ఉండదని అన్నారు. ప్రకటనలు చేస్తారని, ఆందోళన చేసే టైంలో మాత్రం ఉండరని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం కూల్చితే అన్ని పార్టీలు ఆందోళన చేపట్టాయని, కానీ కాంగ్రెస్ నేతలు రాలేదని విహెచ్ పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల కోసం కమిటీ వేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహం కూల్చివేసిన ఘటనపై నిరసన తెలిపేందుకు సమయం లేదా అంటూ మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ఎస్సీ వర్గానికి చెందిన బట్టి విక్రమార్క కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక కమిటీ వేశాడు, ఏది లోకల్ బాడీ. అయ్యా, దానితో పాటు అంబేద్కర్ ధర్నాలు కూడా చేయాలని చెప్పొచ్చు కదా, అది పార్టీకి ఉపయోగపడదా? ఏమిటి? ఎన్ని రోజులు మేము నోరు మూసుకోవాలి? ఓట్లు మావి, రాజ్యం మీదంటే మేము ఊక్కునేది లేదు. ఇంత పెద్ద ద్రోహం యావత్ ప్రపంచంలో, ఇక్కడనే కాదు ఇతర దేశాల్లో ఉన్న ప్రతి పేదవాడు కూడా అంబేద్కర్ ఉత్సవాలు జరుపుతారు. ఇప్పటికైనా మా పిసిసి అధ్యక్షులు గారు ఆదేశాలు ఇవ్వండి. అన్ని జిల్లాలలో ఏడు అంబేద్కర్ ఉంటే ధర్నాలు చేయండి. నాకే జనానికి తెలుస్తుంది అంబేద్కర్ దగ్గర ఎందుకు కూర్చున్నారు, అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు వలగొట్టిండ్రు, అంబేద్కర్ ఏం పాపం చేసిండు. రాజ్యాంగం రాయడం పాపమా? ఆర్టికల్ 3 పెట్టడం పాపమా? ఇలా తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్, ఒకసారి నువ్వు ఆలోచన చేయరా బాబు. ఆర్టికల్ 3 లేకపోతే నీ జీవితాంతం నువ్వు ధర్నా అన్నవో, అంగర్ స్ట్రైక్ అన్నవో ఏది రాకపోతుండే. తెలంగాణలో అంబేద్కర్ ముక్కలు ఇవాళ మమ్మల్ని అంబేద్కర్ ముక్క చేయలే. ప్రతి పేదవారి గుండెల్లో గొడ్డలతో కొట్టిండు, గడ్డపారతో కొట్టిండు మమ్మల్ని. ఇట్లా అలాంటి పరిస్థితి ఏర్పడింది.